హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము వెళ్తున్నాం ఒక పీస్ఫుల్ ప్లేస్, ఒక మంచి ప్లేస్. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ బెంగళూరు. చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ చాలా అంటే చాలాసార్లు వెళ్ళాను. నేను అనుకున్నది కూడా చాలాసార్లు జరిగింది. ఓ, తెలిసిపోయిందా? అదే అండి, ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ మేము తిరిగేసి అటైతే వస్తామన్నమాట. ఇక్కడ దిగేసి కూడా రోడ్ క్రాస్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అట్లా రోడ్ క్రాస్ చేయడానికి లేదు, అట్లా దిగేసి అట్లా ముందు నుంచే రావాలన్నమాట. మేము వచ్చేసాం ఈరోజు వ్లాగ్లోకి. ఇస్కాన్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళకి తెలుసు ఎందుకు ఇన్నిసార్లు చాలా 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 అని చెప్తున్నానని. మళ్ళీ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా బెంగళూరులో ఉన్నవాళ్ళు చూడవలసిన ప్లేస్, బెంగళూరు వచ్చిన వాళ్ళు తప్పకుండా వెళ్ళవలసిన ప్లేస్ అండి. శనివారం అయితే చాలా రష్గా ఉంటుంది. కృష్ణాష్టమి రోజు కానీ శనివారం కానీ చాలా రష్గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనము స్లిప్పర్స్ అనేది ఇన్ని ర్యాకెస్ వచ్చేసి అన్ని స్లిప్పర్కే. ఎందుకంటే అంతమంది జనాలు. మేము ఇప్పుడు ఇంత ఖాళీగా ఉన్నా వచ్చినాం కదా. మేము ఫస్ట్ టైం సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఈ ర్యాక్స్ అన్నీ మనకి బ్యాగ్స్తో నిండిపోయాయి. స్లిప్పర్ ప్లస్ వెళ్ళడానికి కొంచెం ముందుకు వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ అంత రష్లో కూడా మేము వెళ్ళామన్నమాట. ఇక్కడ మనకి 10 రూపీస్ ఇస్తే ఒక బ్యాగ్ అనేది ఇస్తారనమాట. కార్డ్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకుంటే ఇలాంటి ఒక బ్యాగ్ అనేది ఇస్తారు. మన స్లిప్పర్స్ అనే దాంట్లో వేసేస్తే మనకి ఒక కోడ్ నెంబర్ అనేది ఇస్తారు. అది మళ్ళీ జాగ్రత్తగా వాపస్ వచ్చినప్పుడు ఇస్తేనే మనకు స్లిప్పర్స్ అనేది వస్తాయి అన్నమాట. కింద ఇచ్చాం కదా, నెక్స్ట్ వచ్చేటప్పుడు పైన తీసుకుంటాం అనమాట. మనకి ఈజీ వే ఉంటుంది. దర్శనానికి వెళ్ళే రూట్ అని చూసారు కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ 24 అవర్స్ వాటర్ అనేవి వస్తాయి. అక్కడ కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఇప్పుడు దర్శనానికి మాత్రం స్టార్ట్ అయిపోయామండి. కొంచెం జనాలు తక్కువ ఉన్నప్పుడు వెళ్ళాము. శనివారం వెళ్తే గిన ఇంత పీస్ఫుల్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ ఫొటోస్ వీడియోస్ రీల్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత బాగుంటుంది. హైదరాబాద్లో కూడా కడుతున్నారో తెలీదు, కానీ ఇంత బాగా అంటే మనకి చుట్టూ అంటే మనం గుడిలోకి ఎంటర్ అయ్యాక చుట్టూ ఏ వ్యూ నుంచి చూసినా కూడా మనకి గర్భగుడి అనేది కనిపిస్తుంది. చాలా మంచిగా అది ఎలా కట్టారు అనేది మనకి లోపల పిక్చర్స్ కూడా ఉంటాయి. ఏ మూల నుంచి చూసినా కూడా గర్భగుడి అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. బ్లూ గ్లాసెస్ ఉంది కదా, అది వచ్చేసి గర్భగుడి అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫారెన్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తూ ఉంటారండి టెంపుల్కి. లోపల కూడా ఫారెన్ వాళ్ళు కూడా మనకి ఆరాధన చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం కూర్చొని ఉంటారు. లోపల కూడా మీకు వీడియో అనేది నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడనే మనకి ఎక్కువ మంది స్టే చేస్తుంటారు. ఎందుకంటే మెయిన్ ఇక్కడే ఎక్కువ వీడియోస్ ఫొటోస్ అనేది తీసుకుంటూ ఉంటారు. మనకి ఆపోజిట్లో మెట్రో అనేది కూడా వెళ్తూ కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇక్కడ నుంచి మనం ఆ లోపలికి అనేది వస్తే మనకి టెంపుల్ లోపల దారి ఇలా లుక్ అయితే ఇలా ఉంటుంది. ధ్వజస్తంభం అంటే ఇది. ధ్వజస్తంభం నుంచి మనకి రైట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ రూట్లో నుంచి పంపిస్తారు లైన్స్. ఇప్పుడు ఈరోజు అంత జనాలు లేరు కాబట్టి చూసుకొనే వెళ్ళాము. వీడియో తీయాలి అని చెప్పేసి చూసుకొనే వెళ్ళామన్నమాట. జనాలు తక్కువ ఉన్న రోజుల్లో, గురువారం రోజుల్లో, ఫెస్టివల్ ఏమీ లేని రోజుల్లో చూసుకొని వెళ్ళామన్నమాట. అలానే రిలేషన్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాము. ఎవరు వచ్చినా తప్పకుండా ఇస్కాన్ టెంపుల్కి అయితే తీసుకొని వెళ్తాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఒక్కొక్క టైల్స్ని దాటుతూ వెళ్తారనమాట. ఒక్కొక్క టైల్స్కి గ్యాప్ ఉంటుంది. అలా 108 అలా ఉంటాయి మనకి టైల్స్. దాని మీద నడుస్తూ మనము అక్కడ బుక్స్ ఉంటాయి, మనకి ఒక స్లిప్ అనేది ఉంటుంది, అది తీసుకొని చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఈ రూట్ అదే అనమాట. అదంతా మనకి లోపల అంటే మనం ఇట్లా ముందు నుంచి వెళ్ళకుండా దీని లోపల నుంచి వస్తే మనకి అక్కడ నరసింహస్వామి టెంపుల్లోకి అయితే వెళ్తాము. మేము అక్కడికి అనేది వెళ్ళలేదు. ఇక్కడ నుంచే డైరెక్ట్గా నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అటునుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ముందు రూట్ నుంచి నరసింహస్వామి టెంపుల్కి అనేది వచ్చేస్తారు. అది వస్తున్నారు కదా వాళ్ళనమాట. అది ముగించుకొని వచ్చేవాళ్ళు అక్కడ వస్తున్నారు. మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసామన్నమాట. మనకు ఫస్ట్ కనిపించేది లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి నరసింహస్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అండి. నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటున్నారు కదా మీరు కూడా, తప్పకుండా దర్శనం చేసుకొని నమస్కరించుకోండి.
దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఇలా పైన ఒక 10 స్టెప్స్ అనేది ఎక్కితే మనకి వెంకటేశ్వర స్వామి గర్భగుడికి అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత మనం పైకి అనేది కిట్టయ్య దగ్గరికి వెళ్తాము. ఇక్కడ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం. ప్రసాదం కొబ్బరికాయ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి మనకి తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే ఉంటారు. వెంకటేశ్వర స్వామి చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి టెంపుల్. తప్పకుండా బెంగళూరు వచ్చిన వాళ్ళు తప్పకుండా వెళ్ళవలసిన టెంపుల్ అనమాట. చాలా ప్రశాంతంగా, అంటే మనది ఇక్కడికి వస్తే మన బాధ తీరిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అందరూ ఆ ఫీల్ని అనుభవిస్తారు ఇక్కడికి వస్తే. అంటే ఆ పీస్, ఆ ఫీల్ అనేది తప్పకుండా అందరికీ ఉంటుంది అని అనుకుంటున్నాను. నాకైతే ఉండింది. వెంకటేశ్వర దర్శనం అయిన తర్వాత ఇట్లా పైకి వెళ్తే మనకి ఇక్కడ కిట్టయ్య అనేది గర్భగుడి అనేది ఉంటుందండి. మెయిన్ టెంపుల్ ఇదే. గర్భగుడి పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడకే మనకి వీడియోస్ ఫొటోస్ అని లాస్ట్, అందుకే ఇక్కడనే ఫొటోస్ వీడియోస్ ఎండ్ అనమాట. మనకి పెద్ద బోర్డు కూడా ఉంటుంది. లోపలికి ఫోన్లు అనేది అలో ఉండదు. ఉన్నా కూడా వాళ్ళు తీసేసుకుంటారు అనమాట, మళ్ళీ ఇవ్వరు. కాబట్టి స్ట్రిక్ట్గా మాత్రం ఉంటుంది. ఇక్కడ ఫోన్లు మాత్రం లోపలికి అలో అయితే ఉండదు. ఇక్కడ బోర్డు కూడా మెన్షన్ ఉంటుంది. అక్కడ లోపలికి ఫోన్ లోపల పెట్టుకుంటేనే మనకి లోపలికి రానిస్తారు. సెక్యూరిటీ అనేది చూస్తూనే ఉంటారు అనమాట. అందుకే చాలామంది ఇక్కడే ఎక్కువసేపు ఉండి ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకొని లోపలికి గర్భగుడిలోకి అయితే ఎంట్రీ అవుతారు. ఇక్కడ మీకు గర్భగుడి అనేది ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అక్కడ గోల్డ్ కలర్ లోపల కనిపిస్తుంది కదా, అదే మనకి గర్భగుడి అనేది అదేనండి. కృష్ణుడి దర్శనం మనం అక్కడ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, మనకు బయట నుంచి కనిపించింది పైన గోపురం గోల్డ్ కలర్, అదే అనమాట. ఇక్కడ మనకి దగ్గర నుంచి నేను కృష్ణ దర్శనం అనేది చేస్తున్నాను. తప్పకుండా అందరు నమస్కరించుకోండి. వీడియోస్ లోపల ఎంట్రీ లేదన్నా కూడా ఎలాగనో అలాగా వీడియోస్ అనేది తీస్తూనే ఉంటారు. ఇది బయటకు వచ్చిన తర్వాత మనకి ప్రసాదం అనేది ఇట్లా బాక్సులలో సేల్ చేస్తారు. ఇక్కడ నుంచి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. మనకి ఇక్కడ నుంచి షాపింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. కన్ఫ్యూజ్ ఏముండదు. లోపలికి వచ్చేసి వెళ్ళే రూట్లోనే మనకి బయటికి ఒకటే రూట్ ఉంటుంది. ఆ రూట్లోనే అన్నీ అనేది ఉంటాయి అన్నమాట. ఇక్కడ కృష్ణుని విగ్రహాలు కానీ, పూజకు సంబంధించిన సామాన్లు కానీ ఇక్కడ అన్నీ మనకి సేల్ అనేది ఉంటాయి. టచ్ చేయొద్దని చెప్తున్నారు, అంటే కింద పడితే డ్యామేజ్ అవుతాయని టచ్ చేయొద్దని చెప్తున్నారు. ప్లస్ వీడియోస్ కూడా అలో లేదు అని చెప్తారు, కానీ మనం తీసుకుంటూనే ఉంటాం అనమాట. ఇక్కడ భగవద్గీత అనేది కూడా మనకి 350లోనే తక్కువలో దొరుకుతాయి అనమాట. చాలా మంచి పీస్ఫుల్ ప్లేస్. ఇంటికి దేవుళ్ళని సంబంధించింది కానీ భగవద్గీత, రామాయణం అలాంటి దేవుడి పుస్తకాలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఒకటే రూట్, వెళ్ళేది ఒకటే రూట్, వచ్చేది ఒకటే రూట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరు వెళ్ళే వాళ్ళే ఉంటారు. కన్ఫ్యూజ్ ఏముండదు. ఇక్కడ సెకండ్ గ్రౌండ్ దిగితే, అంటే మనం పైన దేవుడి విగ్రహాలు సామాన్లు చూసాం కదా, అది డౌన్ దిగితే ఇక్కడ వచ్చేసి మనకి అగరబత్తీలకు సంబంధించినవి, సేమ్ దేవుడి సామాన్లకు సంబంధించిన, అంటే ప్లేస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్కి అలో చేస్తారు కదా, అట్లా కొంతమందికి ఇక్కడ అలో చేశారనమాట. ఇక్కడ నుంచి అన్ని ఫస్ట్ నుంచి అన్ని షాపింగ్ మాల్సే ఉంటాయి. అంటే దేవుడికి సంబంధించిన సామాన్లు అనేవి ఉంటాయి. ఏవి టచ్ చేయడానికి లేదు. అంటే మనం కొనేటట్టు కొంటేనే ముట్టుకొని తీసుకొని చూసుకొని తీసుకోవాలి. లేదనంటే ఎక్కువ టచ్ చేయనీరు, ఎందుకంటే కింద పడితే పగిలిపోతాయి, సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి మనకి పగిలిపోతాయి. పాలరాతితో ఉన్నాయి కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ ముట్టుకోనీరు. ఇక్కడ నుంచి చూసుకొని మన కీ చైన్స్, డోర్కి సంబంధించినవి, కీకి సంబంధించిన కీ చైన్స్ కూడా కృష్ణయ్యకి సంబంధించినవి మనకి ఇక్కడ దొరుకుతాయి. మంచి మంచి మెటల్స్ ప్లస్ లైటింగ్ సంబంధించిన కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు, చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్న తర్వాత మనం బయటికి వెళ్ళే రూట్లో మనకి గుడి నిర్మించేటప్పుడు కొన్ని ఫొటోస్ కానీ, లోపల గర్భగుడిలో దేవుడు నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామిని విగ్రహాలు అన్నీ మనకి అంటే ఎలా సృష్టించారు ఆ ఫొటోస్, కొన్ని వీడియో తీసుకోకపోయినా కూడా ఇక్కడ మనకి గర్భగుడిలో దేవుడివి మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తాయి. క్లారిటీగా చూడొచ్చు, దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. ఇదే మనకి గర్భగుడిలో దేవుడు కనిపిస్తారు. ఇక్కడ చూసుకున్న తర్వాత అలానే డౌన్కి వచ్చేస్తే ఇక్కడ పెద్ద షాపింగ్ అనేది సేల్ అనేది ఉంటుందండి. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. దేవుడు టీషర్ట్స్, ఫొటోస్, డ్రెస్సులు, ప్లస్ మనకి పూజ సామానుకు సంబంధించినవి కానీ, విగ్రహాలు కానీ అన్నీ దొరుకుతాయి. బుక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద ఒక హాల్ లాగా ఉంటుంది. హాల్లో అరేంజ్ చేసి ఉంటారు. ఫ్లూట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. పిల్లలకు సంబంధించిన రాసేవి కూడా కృష్ణుడికి సంబంధించినవి, రాసేవి పెన్నులు కూడా కృష్ణుడికి సంబంధించినవి, అట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఉయ్యాల్లో కృష్ణుడు, బాల కిట్టయ్య, అట్లా అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అయితే అన్నీ మీకు దొరుకుతాయి అన్నమాట. అన్నీ తీసుకోవాలనిపించిన
అంత బాగుంటాయి ఫొటోస్ కానీ, చిన్న చిన్న విగ్రహాలు కానీ, బట్టలు కానీ. ఇప్పుడు అందరు చిన్న విగ్రహం అంటే ఇట్లా పాకుతున్నట్టుగా ఫోటో ఉయ్యాల్లో తీసుకొని దానికి డ్రెస్సెస్ ఉంటాయి, దీపాలు, మనకి పిల్లలకి బొమ్మలు, అన్ని దేవుళ్ళకి సంబంధించినవే. పిల్లలకి ఆడుకునేవి కూడా దేవుడికి సంబంధించిన దాంట్లోనే ఉంటాయన్నమాట. కమలం మీద అమ్మవారు కూర్చున్న విగ్రహం అండి. అంటే ఈ డెకరేషన్ పీసెసే చాలా బాగుంటాయి. ఇంటి డెకరేషన్కి సంబంధించినవి, కుర్తాలు కానీ, గంధము, భగవద్గీత కూర్చొని చదువుకుంటారు కదా పెద్దవాళ్ళు. ఇది వచ్చేసి చెప్పాను కదా నాకు కిటయ్య పాకుతున్నట్టుగా ఉన్న విగ్రహాలకి డ్రెస్సెస్ కానీ అన్నీ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి. ఇంటి డెకరేషన్, వాస్తుకు సంబంధించినవి, అన్ని దేవుడికి సంబంధించినవి అన్నీ బాగుంటాయి. చాలా తక్కువ ధరలో. అంటే అబ్బాయి ఇంత రేటా అన్నట్టుగా అయితే ఉండవు. మినిమం మనం తీసుకునే రేట్లోనే ఉంటాయి అన్నమాట. పాలరాతికి సంబంధించింది కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. మనం తీసుకునే బడ్జెట్లోనే అన్నీ అయితే దొరుకుతాయండి. ఇంటికి సంబంధించినవి కానీ, డెకరేషన్ కానీ, దేవుడి పూజ గదికి కానీ అన్నీ అయితే తీసుకోవచ్చు. చెప్పాను కదా పెన్నులు, బుక్కులు, ప్యాడ్స్ అన్నీ కృష్ణుకి సంబంధించిన రిలేటెడే మనకి దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రావాల్సిన ప్లేస్. తప్పకుండా వచ్చి చూడండి. ఇక్కడ నుంచి అలానే ముందుకు వస్తే ఇక్కడ ఫుడ్ సెక్షన్ అనేది ఉంటుంది. ఈ ఫుడ్ సెక్షన్ వచ్చేసి మనకి ప్రసాదంకి సంబంధించింది కాదు. ఇక్కడ మొత్తం తిరిగేసి కూర్చొని వెయిట్ చేసి వచ్చేసరికి మనకు టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి బేకరీ ఫుడ్స్ కానీ ఒక్కొక్క పీస్ 40, ఒక పీస్ 30, ఒక పీస్ 20, 50 అట్లా ఉంటాయి అన్నమాట. ఒక కప్పు అలా ఉంటాయి, మనం తీసుకోవచ్చు. ఇది ప్రసాదంలకు కాదు, మనం పర్చేస్ చేసుకోవాలి. పర్చేస్ చేసుకొని ఎవరికి ఎంత కావాలో అంత. ఇది క్యాంటీన్, ఫుడ్ క్యాంటీన్ లాగా సంబంధించింది అనమాట. తీసుకొని తినొచ్చు. అన్ని వెజ్జే ఉంటాయి. ఇక్కడ ముగించుకున్న తర్వాత ఇలానే బయటికి వస్తే, అక్కడ నుంచి బయటికి వస్తే ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టారండి. ఎందుకంటే ముందు ఎంట్రీ ఇలా లేకుండింది. పైనుంచి అక్కడ కొత్త కడుతున్నారు కదా, దాని లోపలికి ఎంట్రీ అనేది ఉండింది. అక్కడ మనకి ప్రసాదం అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రూమ్స్ అరేంజ్ చేస్తున్నారా, ప్లస్ మనకి దేనికన్నా వేరే కొత్తగా టెంపుల్కి సంబంధించిన కడుతున్నారో తెలియదు. ఇంకొకసారి వస్తే కానీ తెలియదు అనమాట. ఇది వచ్చేసి కూర్చునే ప్లేస్. అంటే ప్రసాదం తీసుకొని, ప్లస్ ఇక్కడ పక్కన స్నాక్స్ ఉంటాయి. పానీపూరి, బజ్జీ అవన్నీ స్నాక్స్ అన్నీ పెడుతుంటారు. ఈ కొలను ఉంది మనకి అక్కడ, వాటర్ కొలను అక్కడ పక్కనే ఉంటుందన్నమాట. అక్కడ కొనుక్కొని వచ్చి తింటా ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ ప్రసాదం కూడా దానికి ముందు ఉంటుంది మనకి. ఇక్కడే కూర్చొని తింటూ ఉంటారు. వీడియోస్, ఫొటోస్ ఇక్కడ ఎక్కువ మంది రీల్స్ కానీ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ ఫోన్ అనేది అలో ఉంది, పర్మిషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ చాలాసేపు కూర్చోడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఎక్కువ నైట్ టైం అయ్యే వరకు, అంటే లైటింగ్ చాలా బాగుంటుంది నైట్ టైం కాబట్టి ఎక్కువ మంది ఉండడానికి ఇక్కడే కూర్చొని స్టే చేస్తూ ఉంటారు. ముందు ఆపోజిట్లో అక్కడ ఇచ్చేవాళ్ళు ప్రసాదం అనమాట. ఈ కొలను పక్కనే మనకి అండర్ గ్రౌండ్ లోపల అన్నదానం అనేది చేస్తారు వెకేషన్స్ అప్పుడు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఒకసారి వస్తే, ఒకసారి ఏదో వెకేషన్కి మాత్రం చాలామంది జనాల్లో ఒకసారి తిన్నానండి. ఎంతమంది వచ్చినా మనకి భోజనం అనేది పెడతారు. అది వచ్చేసి బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఓరియన్ మాల్ ఉంది అనమాట. ఓరియన్ మాల్ అనేది కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఆ ఓరియన్ మాల్ దగ్గర ఉన్న బిల్డింగ్ అనమాట అది. మనం ఫస్ట్ చెప్పులు వదిలేసి ఒక కోడ్ ఇచ్చారు కదా, ఆ కోడ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ పైన, ముందు మనం డౌన్లో ఇచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ పైన అనేది ఇస్తే మనకి ఆ బ్యాగ్ అనేది మళ్ళీ ఇస్తారు. మన స్లిప్పర్స్ మనం తీసుకొని మనం బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అమౌంట్ ఫస్ట్ పే చేసుకుంటాం కాబట్టి ఇక్కడ అమౌంట్ అడగరు. ఆ కార్డ్ ఇచ్చేసి మనము మన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు స్టెప్పులు వేసేసుకొని. ఇక్కడ చూస్తే మనకి గర్భగుడి అనేది కింద నుంచి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కింద బోర్డ్ చేంజ్ చేస్తూ ఉంటారు. కృష్ణాష్టమి రోజు డేట్స్, టైమింగ్స్ అనమాట. ఇక్కడ ఎప్పుడు ఏ ఇయర్ ఆ ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటారు, మనం చూసుకొని కూడా రావచ్చు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. మీ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా వీడియో షేర్ చేయండి. బెంగళూరులో ఉన్న వాళ్ళైనా వచ్చే వాళ్ళైనా తప్పకుండా చూడవలసిన వీడియో. ఇలానే బెంగళూరు బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.